ఇంట్లోనే ఇలా ఈజీగా రవ్వ కేక్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్‌లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అదే మిక్సీ జార్‌లో ముప్పావు కప్పు దాకా పంచదార, అరకప్పు దాకా పాలు, అరకప్పు దాకా పెరుగుని వేసుకొని అలాగే పావు కప్పు దాకా నూనెను కూడా వేసుకొని మొత్తం ఒకసారి క్రీమీగా వచ్చేదాకా గ్రైండ్ చేసేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి సూజీలోకి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పావు కప్పు దాకా మైదా పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెనిల్లా ఎసెన్స్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ బ్యాటర్ గట్టిగా అనిపిస్తే అందులో కాచల్లార్చినటువంటి పాలను కూడా వేసుకొని బ్యాటర్ ని కేక్ బ్యాటర్ లాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసుకొని కొంచెం మైదా పిండి డస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ ని అందులో వేసుకొని మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి బాండీలోకి పెట్టి మూత పెట్టి 30 నుంచి 45 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి. 45 నిమిషాల తర్వాత మూత తీసారనుకోండి, ఇట్లా చాకు పెట్టి తీస్తే అంటుకోకుండా వస్తే మాత్రం కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టే. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేసుకొని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవటమే. అయితే కేక్ రెడీ.